జీహెచ్ఎంసీలో జోన్లు సర్కిల్స్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో 12 జోన్లు 60 సర్కిల్స్ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12గా మార్చింది రేవంత్ సర్కార్. 30గా ఉన్న సర్కిల్స్ సంఖ్యను 60కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటు చేశారు. సర్కిల్ ఆఫీసులలో కొత్త జోనల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయాల నుంచి పరిపాలన షురూ కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, జీహెచ్ఎంసీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? థ్యాంక్ యూ సింధు. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి 27 మున్సిపాలిటీలోనూ జిహెచ్ఎంసీలో విలీనంకు ప్రక్రియ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా 150గా ఉన్న వార్డులను కూడా 300కి పెంచుతూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా జిహెచ్ఎంసీ పూర్తిగా విస్తరించనుంది. అయితే ఇప్పుడు తాజాగా నిన్న ఏదైతే జోనల్స్ సంబంధించి సర్కిల్స్ సంబంధించి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. అంటే 292 జీవో అని ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. జిహెచ్ఎంసీలోని జోన్లు అలాగే సర్కిల్స్ పెంచుతూ కూడా ఈ ఉత్తర్వులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీలోని 12 జోన్లు అలాగే 60 సర్కిల్స్ అయితే రానున్నాయి. అయితే జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12గా ఇప్పటికే గవర్నమెంట్ అయితే మార్చింది. అయితే 30గా ఉన్న సర్కిల్స్ సంఖ్యను 60కి పెంచుతూ కూడా జీవోను అయితే జారీ చేస్తుంది. కొత్తగా జోన్లకు ఉప్పల్, అలాగే కుత్బుల్లాపూర్, అలాగే మల్కాజ్గిరి, అలాగే శంషాబాద్, అలాగే గోల్కొండ, అలాగే రాజేంద్రనగర్ ఇవన్నీ కూడా కొత్త జోన్లుగా అయితే ప్రస్తుతం రానున్నాయి. అయితే సర్కిల్ ఆఫీసుల్లో కూడా కొన్ని కొత్త జోన్ల కార్యాలయాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయనున్నారు. అయితే వార్డు ఆఫీసులలో ఏర్పాటు కానున్న కొత్త సర్కిల్ కార్యాలయాలకు సంబంధించి కొత్త జోనల్ సర్కిల్ కార్యాలయం నుంచి మరొకసారి పరిపాలన అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అంటే 6 జోన్లు 12గా మార్చారు కాబట్టి ఇప్పుడు పాలన కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం అవుతుంది. అయితే ముఖ్యంగా 30గా ఉన్న సర్కిల్స్ కూడా 60గా మార్చారు. అయితే ఏదైతే 27 మున్సిపాలిటీలు విలీనం కావడంతో 300 వార్డులు పెరగడంతో కూడా ఇప్పుడు తాజాగా 6 నుండి 12 జోన్లు అయినాయి. అలాగే 30 నుంచి 60 సర్కిల్స్ కూడా రానున్నాయి. ఈ 60 సర్కిల్స్ లో కూడా కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. అలాగే అక్కడి నుంచి ప్రజాపాలన కూడా షురూ అవుతుందని చెప్పొచ్చు సింధు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.